ఒక కురువు కులస్తుడిగా, ఒక న్యాయవాదిగా సుధాకర్ యాదవ్ గారు ఆయన చేసిన నిజాయితీ గల నిర్వాహము మీ ముందు నేను పెట్టదలుచుకున్నాను. ఆయన రాసిన FIR, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు దాదాపుగా 11 తప్పులున్నాయి. ఆయన మామూలుగా DSR డైలీ సెర్చ్ రిపోర్టు, అది ఇంటెలిజెన్స్కి పంపించే రిపోర్టు. ఆ డైలీ సెర్చ్ రిపోర్ట్ని చూసుకోమనండి. పరిటాల సునీత పంపించినాడు. ఆయన ఎట్లా పంపిస్తారండి? డైలీ సెర్చ్ రిపోర్ట్ని ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించాల్సింది నువ్వు, గవర్నమెంట్ పంపించాల్సింది నువ్వు. పరిటాల సునీత నువ్వు ఎట్లా పంపిస్తావు? దాంట్లో ఏం రాసినారు తెలుసా? మీరు చూసుకోండి. మీరు కావాలంటే పోయి పోలీస్ స్టేషన్లో చూసుకోండి. దాంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. ఆయన సుధాకర్ యాదవ్ రాసిండేదే, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. చంపిన వాళ్ళు రెండో దాంట్లో చంపిన వాళ్ళు కమ్మ కులస్తులు, TDP వారు అని రాసినట్టు మీరు చూసుకోకండి పోయి. ఇది అబద్ధమైతే సుధాకర్ యాదవ్నే చెప్పమనండి. ఇదే నిజాయితీ. నీ నిజాయితీ నువ్వు ఆ రిపోర్ట్ పంపించినప్పుడు ఈ దీంట్లో FIRలో కానీ స్టేట్మెంట్లో కానీ ఈ TDPకి చెందిన వాళ్ళని ఎందుకు రాలేదు నువ్వు? నీ నిజాయితీగా నువ్వు కాకి డ్రెస్ వేసుకొని అబద్ధాలు చెప్పొద్దు. కాకి డ్రెస్కు గౌరవం ఉంది. ఒకవేళ అది ఇప్పేసి నువ్వు మామూలుగా మాట్లాడితే నువ్వు ఏదన్నా మాట్లాడు, నీ ఇష్టం. అది కాకి డ్రెస్ గౌరవమే. నువ్వు కాకి డ్రెస్ వేసుకుని గౌరవం లేకుండా మాట్లాడదు సుధాకర్. నీకు హెచ్చరిక చేస్తున్నా. నీకు ముందే చెప్పినాం, మా బ్రదర్ని నాగిరెడ్డిని కొట్టించినావు, జాగ్రత్తగా ఉండో. నేను కురువనుగా చెప్తాను. నువ్వు ఇప్పేసి రారా, లే నువ్వు ఇప్పేసి ఇగో డ్రెస్ గౌరవం ఇస్తాను. నేను డ్రెస్ ఇప్పేసి రారా, నీకు అది చూస్తాము. లే నువ్వు నిలబడరా, యాడ్ నిలబడరా. నువ్వు తమాషా చేస్తావా? అన్ని తప్పుడు కుదురుకుస్తావా? లే ఎన్ని లే నువ్వు చూడరా. నువ్వు ఇన్వెస్టిగేషన్ ఇగో ముద్దాయిల దగ్గర నువ్వు వాళ్ళ ఫోటోలు దిగిండేటి వాళ్ళని నువ్వు సాక్షులుగా పెట్టినావు. LW1, LW6, LW7, LW8 చూసుకోండి. వీడు మజ్జిగ కాదు, వేపకుంట ముత్యాలన్న. ఇగో రమేష్ వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ పాపిరెడ్డిపల్లి రాజన్న రమేష్. ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు. ఇది నీ ఇన్వెస్టిగేషన్, నీ నిజాయితీ. నువ్వు కాకి డ్రెస్ వేసుకొని చేసే పని. కాకి డ్రెస్ని అవమానపరచొద్దు దయచేసి. కాకి డ్రెస్కి ఒక విలువ ఉంది. నువ్వు అమ్ముడు పోయి నువ్వు ఇట్లా పనులు చేయొద్దు సుధాకర్. ఇదిగో సురేష్, ఈయన అగో రాజన్న కొడుకు రమేష్, వాళ్ళతో ఉన్నాడు. ఈయన LW7, LW8 సురేష్. ఇదిగో చూడండి. ఇంకొకడు నిరంజన్, వీడు కూడా TDP వాడే. చూడండి, మీరు కళ్ళారా చూడండి. ఆయన పని నిజాయితీ, ఆయన పని ఇన్వెస్టిగేషను చూడండి. మీరే చూడండి. ఇవన్నీ వీళ్ళు సాక్షులు. అంటే నువ్వు కేసుని ఏం చేయాలంటే కురువల్ని నాశనం చేసి మా కురువల్లో దీని మీద నువ్వు మేడలు కట్టుకొని బతకాలనుకుంటున్నావా? నువ్వు నీ కొడుకులకే నీ కొడుకులనే నువ్వు ఓర్చుకోలేవు రాజకీయంగా. నీ కొడుకునే పక్క తప్పించి నిలబడినావు. ఓడిపోయినావు నీ కొడుకుని నిలబెట్టినావు, గెలిచేతావు నీ కొడుకుని అటుకు పంపించినావు. నువ్వు మాట్లాడకూడదు అమ్మ తల్లి, నువ్వు మాట్లాడకూడదు. నువ్వు కురువళ్ళు, బోయళ్ళు, మాదిగొళ్ళు శవాల మీద నువ్వు ఇండ్లు నిర్మించుకున్నావు, నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు, మా ఓట్లతో గెలుస్తున్నావు మమ్మల్ని. నువ్వు నీ చేతన అయితే వాళ్ళని చంపాల్సింటివి. నువ్వు ప్రకాష్ రెడ్డో, తోపుదొడ్డి ప్రకాష్ రెడ్డో, లేకపోతే జగన్ చంపాల్సింది నీ చేతన అయితే. వాళ్ళు చంపక చేత కాదు కానీ చేత కానీ కురువల మీద వస్తావు నువ్వు. గొర్రెలు కాసి కురువలు చిక్కులేదా నీకు? గొర్రెలు కాసి కురువల మీద నువ్వు ఎట్లా చంపుతావమ్మా నువ్వు? అది స్టిక్ తీసుకొని, మామూలు స్టిక్ అదే బేస్బాల్ స్టిక్ తీసుకొని చంపిండేది. అంటే నువ్వు 307 కేసు కట్టినావు. ఏమంటే అక్కడ నువ్వు ఓ పని చేసినావు, నీకు తెలుసు. అంటే చంపేకే పోయినారని తెలిసే నువ్వు 307 కట్టావు. మామూలుగా అయితే 326 కట్టాల. మామూలు కొట్టినప్పుడు ఎవరు మీరు 326 కడతారు. నువ్వేం కట్టావు? 307, డైరెక్ట్ 307 కట్టావు. అంటే నీకు చంపేది తెలుసు. నీ నిజాయితీ ఇది. నువ్వు కాకి చొక్కా వేసుకుని అబద్ధం చెప్పొద్దు. నువ్వు ఇట్లా ఎగరేసిన మాత్రం నువ్వు పోటీరు గాడేం కాదు. కాకి చొక్కా తీసిరా నువ్వు మగోడు. కాకి చొక్కా గౌరవం ఇస్తాము. నేను చట్టపరంగా మాట్లాడుతాను.
నువ్వు కాకి చొక్క ఎట్లా పోతుందంటే చట్టపరంగా పోతుంది నీకు వేరే ఊరు అవసరం లేదు, నువ్వే పీకించుకుంటావు. ఎవరు పీకేయాల్సిన అవసరం లేదు. నువ్వు చట్టపరంగా నువ్వు ఏమి తప్పుడు పనులు చేస్తావో అదే నిన్ను పీకేస్తుంది. ఎవరు పీకేయాల్సిన పనిలే, నువ్వే పీకేసుకుంటావు. అడుగు బాబు, ఆ రాజాని అడుగు, సిఐ రాజాని అడుగు, ఏడ్చుకుంటూ పోయినాడు అట్నుంచి వాళ్ళు చేసిన నిర్వాకానికి. అది తెలుసుకోరా నాయన, నువ్వెందుకు నాశనం అయిపోతావు? నీ జీవితం నాశనం చేసుకోదురా, ఉద్యోగం చేసుకొని బాగుండు. వీళ్ళు పుట్టకోసి కూడా ఇప్పారు నీకే, నీ పుట్టుకోసి ఇప్పించి నిన్ను పంపిస్తారు ఊరికి. అది తెలుసుకో ఫస్ట్. ఏందని నువ్వు తిక్కగా మాట్లాడి ఏందో నువ్వు అటు పాస్పాల్లోనూ అటు ఇటు ఊరేగింపులు చేసుకుంటే నువ్వేమన్నా రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా, పోలీసులు అనుకుంటున్నావా? పోలీసుల మాదిరి బిహేవ్ చేయి. పోలీసులు అంటే గౌరవం ఉంటుంది. పోలీసుల మాదిరి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయి. నువ్వు అన్ని తప్పుడు ప్రాంతాలు రాసి నువ్వు ఏం చేసినావే, నువ్వు వాళ్ళకి అనుకూలంగా చేసినావు, నువ్వు ముద్దాయిలకు అనుకూలంగా చేసినావు, నువ్వు వాళ్ళకి అమ్ముడు పోయినావు. నువ్వు ఆయన నిజాయితీ గురించి మాట్లాడతావు. చొక్కా నువ్వు ఎవరు పీకేసిన పర్లేదు, నువ్వే పీకేసుకుంటావు. చూస్తా ఉన్నాడు, నువ్వే పీకేసుకోపోతాడు. వాళ్ళే పీకి పంపుతారు. ఎవరు పీకేపించేది ఎవరు తెలుసా? పరిటాల సునీత. నేను పీకేకపోతే నేను అడగు. ఇన్వెస్టిగేషన్ లోపల అన్ని లోపాలే. ఒక్కటి ఇదే ఇన్వెస్టిగేషనే. రామగిరి స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ 13/2022 సంబంధించిన ఎఫ్ఐఆర్ ఫిర్యాదు. ఇది పోలీసులు వాళ్ళు అడిగినారు. ఆ పిల్లలు పోయి అడిగితే వాళ్ళకి ఇవ్వలే. అదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు శ్రీధర్, ఆయన దగ్గర గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆయన స్టేట్మెంట్ రికార్డులు చేస్తే, దయచేసి ఒక నిమిషం, స్టేట్మెంట్ రికార్డులు చేస్తే ఆ స్టేట్మెంట్లో ఏం రాసినారు? మేము చదువుకుంటాం సార్. ఆ పిల్లోడు డిగ్రీ చదివినాడు, శ్రీనివాసులు, వన్ ఆఫ్ ది ఇంజూర్డ్ విట్నెస్. ఏం చేసినారు? ఆ పిల్లోనికి చదివికుండేకి లేదు. మీరు చెప్పిన 3 పేర్లు రాసినాను, రమేష్ పేరు కూడా రాసినానని చెప్పినాడు. రమేష్ పేరు రాసినాడు, కానీ రమేష్ పేరు ఇందులో లేదు. సెకండ్ వన్, ధర్మవరంలో స్టిక్తో కొట్టినారు, అది బేస్బాల్ స్టిక్ అని ఊండ్ సర్టిఫికెట్లో ధర్మవరంలో రాసినారు. నువ్వు ఊండ్ సర్టిఫికెట్ తీసుకున్నావా? అనంతపూర్లో వాడు సాయంత్రము అబ్బాయి శ్రీనివాసులు అడ్మిట్ అయినాడు, దాంట్లో 3 అని చెప్పినాడు. అది మీరు ఊండ్ సర్టిఫికెట్ తీసుకున్నారా? తీసుకోలే. తీసుకొని నువ్వు రాపిలే. నువ్వు అసలు ఇన్వెస్టిగేషనే చేయలేదు. శ్రీధర్ గారు, నువ్వు సుధాకర్ యాదవ్ ఏం చెప్తే అది రాస్తున్నావు. ఎందుకంటే నీకు నీ పదవిని కాపాడుకోవడానికి కాదు. పోలీసుగా నువ్వు ప్రమాణం చేసి వచ్చినావు. రాగద్వేషాలకి, కులమతాలకి, అన్నిటికీ అతీతంగా చట్టపరంగా నేను విధులు నిర్వహిస్తానని ప్రమాణం చేసి వచ్చినారు మీరు ఇట్లాంటి పని. ఒక చాతగాని పాపం అమాయకుడు, ఏదో రైతు, అతన్ని చంపితే మీరు ఇంత దుమానంగా మీరు ఎఫ్ఐఆర్ రాస్తే ఎట్లయ్యా? సుధాకర్, శ్రీధర్ గారు, మీరు ఇట్లా మంచి పద్ధతి కాదు. తర్వాత చేసిండేదేమి? ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ రాస్తే ఎవరైతే ఫిర్యాదుదారులు దెబ్బలు తగిలినవారు కానీ, ఆ స్పాట్లో ఉండేవాళ్ళు కానీ ఉంటే రాసుకుంటారు. మీరు సవేరా హాస్పిటల్లో మీకు తెలియదు అంటున్నారు. సవేరా హాస్పిటల్లో పోలీసులు కుప్పలు ఉన్నారు, ఎవరిని రానికుండా చూడడానికి. ఆ పిల్లోడు కూడా శ్రీనివాసులు అక్కడే ఉన్నాడు. 3:30 సాయంత్రం 7 వరకు అక్కడే ఉన్నాడు. మీరు ఎందుకు వచ్చి ఆ పిల్లలతో మీరు కంప్లైంట్ తీసుకోలేదు చెప్పండి. దానికి సమాధానం చెప్పండి. మీరు కంప్లైంట్ తీసుకోవాలి కదా. ఇంజూర్డ్ పర్సన్ కదా, వానికి చెంపకి తగిలింది, తల మీద తగిలింది, ఇక్కడ మెడ మీద తగిలింది. 3 గాయాలు ఉంటాయి. 3 గాయాలు ధర్మవరము ఊండ్ సర్టిఫికెట్లో రాసినారు. అది మీరు ఎందుకు చేయలేదు? ఇది లోపం కదా. నీ నిజాయితీ తెలియదా? నువ్వెవరికి సహాయం చేసినావు అనేది. దాడి చేసిన ముగ్గురు పోతే ఒకరు కర్ర తీసుకొని ఇద్దరు పట్టుకొని కొట్టినారు. అందులో ఆ విషయాలు ఇక్కడ ఏమీ మీరు రాయలేదు, ఈ రిపోర్ట్లోనే రాయలేదు. ఎందుకు రాయలేదని అసలు వాళ్ళకి చదువుకుండేకి లేదు, చదివి చెప్పలేదు. మీరు అంటే కురువోళ్ళు, చేతగానులు, వాళ్ళ అమాయకులు, గొర్రెలు కాసుకుండే వాళ్ళకి ఏం తెలుస్తుందనే? మాలాంటి వాళ్ళు ఉంటారనేది గుర్తుపెట్టుకోవాలా. ఎస్ఐ గారు కానీ, ఆయమ్మ సునీతమ్మ గారు కానీ గుర్తుపెట్టుకోవాలి. మీరు మాలాంటి వాళ్ళు చదువుకుంటే అంత ఏదో వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు కొంతమంది అన్న ఉంటారని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పొద్దు గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తాను నేను, ఇదే లింగమయ్యే మీ భవిష్యత్తుకు ఉరి, ఇదే లింగమయ్య చావే మీ భవిష్యత్తుకు ఉరి. కురువులను చంపి
మీరు వాళ్ళని కక్ష తీర్చుకొని వాళ్ళని కురువల మీద మీకు కక్ష ఉంది. మీరు చాలాసార్లు కురువు నా కొడుకులు మాకు ఓట్లు వేయలేదని మీరు చాలాసార్లు నీ తమ్ముళ్ళు అన్నారు, నువ్వు అన్నావు. పోయినవాడల్లా కురువలను తిడుతున్నావు నువ్వు. మీ కురువుల మీద కచ్చ పెట్టుకున్నారు. ఈ పొద్దు నీ తెలుగుదేశంలో ఉండే కురువులను కూడా నువ్వేం చేయట్లేదు, మీ వాళ్ళకి చేసుకుంటున్నావు. ఈ పొద్దు చెప్తాను ఒకటి, బీసీలు ప్రతి గ్రామంలోనూ బీసీలని రెచ్చగొడతా ఉన్నారు వాళ్ళు. కానీ బీసీలు ఎవరు కూడా రగళ్ళకు వచ్చే పరిస్థితిలో లేరు. తెలుసుకున్నారు వీళ్ళు మోసకాలు, వీళ్ళ కేసుల్లో ఇరికిచ్చి మా పరిణామాలని వేరే వాళ్ళతో బండబెట్టే పరిస్థితి వస్తుంది మాకు, మేము ఈ పని చేయకూడదు అని వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఈ పొద్దు ఆత్మకూరు మండలం సిద్ధరాంపురంలో దాడి చేసినా మీ బంధువులే చేసినారు. రామగిరిలో నాగిరెడ్డి మీద దాడి చేసినా మీ బంధువులే చేసినారు. పాపిరెడ్డిపల్లిలో దాడి చేసిండేది మీ బంధువులే చేసినారు. అంటే బీసీలు ఎస్సీ ఎస్టీలు మీ మీద ఎవరు కూడా వేరే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి లేదు. ప్రశాంతంగా బతకాలనుకున్నారు, ప్రశాంతంగా జీవించాలనుకున్నారు. నువ్వే ఫ్యాక్షన్ రెచ్చగొట్టేటట్లా చేస్తున్నావు. అలాగే ఇది మామూలుగా వాళ్ళకి వ్యక్తిగత కక్షలని రాసినారు ఎఫ్ఐఆర్లో. వ్యక్తిగత కక్షలు ఏం వ్యక్తిగత కక్షలు ఉన్నాయి వాళ్ళకి?